ఇది దేవుని వాక్య సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కుర్రవాడు, ఆకతాయి కుర్రవాడు ఆటాడుతున్నాడు, పాట పాడుతున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరింది. యెహోవా ఆత్మ, యెహోవా ఆత్మ ఎష్టాయేలుకును జొర్యాకును మధ్యనున్న మహానిదానులో అతన్ని రేపటం మొదలుపెట్టింది. అతడే సంసోను. ఆ దేవునాత్మ ఆయన మీదికి రానంత వరకు ఆకతాయి కుర్రవాడు ఏదో నడుస్తుంది, అట్లా కథ అలా జరిగిపోతుంది జీవితం. కానీ ఒక టైం వచ్చింది, దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చి నిలిచాడు. కథం, వారి మనస్సు మారిపోయింది. అప్పటిదాకా కొండ చేష్టాలు, చిల్లర చేష్టాలు, పిల్ల చేష్టాలు చేసిన వాడి మైండ్ సెట్ కాస్త మారిపోయి వెంటనే శత్రువు మీదకి వెళ్ళింది ఆలోచన. శత్రువు మీదకి వెళ్ళి, మా మీద వాని పెత్తనం ఏంటి, అసలు ఈ ఫిలిస్తీన్లో గొడవేంది, అసలు ఏంటి సంగతి ఏంటి, వాళ్ళు అంతసేపు పెట్టరైపోతుంటే నేనేంటి కూర్చొని చూస్తున్నాను, అసలు నేను ఎలా ఉంటానేంటి, బాయ్ ఏంటి ఏంటి ఏమైంది నాకు, ఏంటి ఆటలాడుకుంటున్నానేంటి, నేనేంటి కొంటి చేష్టలు చేస్తున్నానేంటి, ఇది కాదు కదా, ఇది కాదు. దేవుని ఆత్మ ఎప్పుడైతే శాంసన్ మీదకి వచ్చిందో శాంసన్ ఆలోచనలు మారిపోతున్నాయి. అప్పటిదాకా ఆకతాయిలాగా ఉన్నవాడు కాస్త అభిషిక్తుడయ్యాడు. అభిషేకం పొందు